మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మూర్తి చెప్పండి, ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో. సో మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత తిరుమలకు వస్తున్న నేపథ్యంలో పార్టీ వ్యక్తులు కానీ ఎవరు కానీ కలవకూడదంటూ, తిరుపతికి రాకూడదంటూ సెక్షన్ 30 అమల్లోకి చేస్తున్నారు అర్ధరాత్రికి రాత్రి. సో ఏ రకంగా చూస్తున్నారు నేతలు, ఏంటి అక్కడ పరిస్థితి, అప్డేట్ చెప్పండి. హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అటు నుంచి ఆయన నేరుగా తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తము తిరుమలకు చేరుకుంటారు. రేపు ఉదయం 10:30 గంటలకు స్వామివారిని దర్శించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రధానంగా ఈ యొక్క పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఇతర ప్రతినిధులు ఎవరు కూడా బయటకు రాకూడదు, సభలు సమావేశాలు నిర్వహించకూడదంటూ అర్ధరాత్రి పూట వారికి పోలీస్ 30 యాక్ట్ నోటీసులు జారీ చేయడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత తమ నాయకుడు వస్తున్న తరుణంలో వారంతా కూడా కలిసేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో మీరు ఎక్కడా కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు, బయటికి వెళ్తే చర్యలు ఉంటాయంటూ పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందంటూ ఒక కక్షపూరితమైనటువంటి ఒక నియంతృత్వ పోకడకు ఇది నిరసనంగా చెప్పుకోవచ్చు. నోటీసులు సర్వ్ చేస్తూ వారందరిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి కార్పొరేటర్లు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్ గారు మాకు అందుబాటులో ఉన్నారు. సార్, మీకు ఎన్ని గంటలకు నోటీస్ ఇచ్చున్నారు, ఏమని చెప్పారు సార్ వాళ్ళు? ఉదయం 3:30 గంటలకు ఇంటికి వచ్చి మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. 30 యాక్ట్ అమలు 25వ తేదీ నుంచి వచ్చే నెల, అంటే అక్టోబర్ 24వ తేదీ వరకు తిరుపతిలో అమలు చేస్తున్నాము. ఎక్కడ కూడా ధర్నాలు కానీ, సభలు కానీ, అలాగే సమూహాలుగా కూడా ఎక్కడా కూడా ఉండకూడదు అన్నటువంటి నోటీసుని మాకు ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ ఏమీ ముఖ్యమంత్రి గారినో లేకపోతే అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రులనో కలవడానికో లేకపోతే ధర్నా చేయడానికో పోవడం లేదు. మా నాయకులు, మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే అది మా బాధ్యత. ఒక పార్టీ నాయకులుగా, కార్పొరేటర్లుగా మేము కలవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ దిశగానే మేము వెళ్ళి వారిని కలవాలని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇది 2014-19 మధ్యలో పూర్తిగా తిరుపతిలో 30 యాక్ట్ని పెట్టినటువంటి ఘనత కూడా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే హుటాహుటిన వెంటనే 30 యాక్ట్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. మా నాయకుల్ని మేము కలవడానికి కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో లేదు అని అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది ఖండించాల్సినటువంటి విషయం. ఇది అందరూ కూడా దయచేసి మా నాయకుడిని మాకు కలిసేటువంటి అవకాశాన్ని ఇవ్వండి. మేము ఎటువంటి ధర్నాలను కానీ, నిరసనలు కానీ తెలియచేయట్లేదు. మా నాయకుడిని మాత్రం మేము కలవడానికి వెళ్తున్నాము. మాకందరికి కూడా అనుమతి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకు ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి అలాగే ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అర్ధరాత్రి పూట నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కక్ష సాధింపు చర్యలు పాల్పడుతోంది. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నియంతృత్వ పోకడలో ఉన్నామా? అది అర్థం పట్టే విధంగా ఈరోజు నోటీసులు ఇవ్వడం ఏ విధంగా చూడాలి? ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి 3:30కి ఇంటి దగ్గరికి వచ్చి దేశద్రోహులకు ఇచ్చినట్టు ఇలాంటి నోటీసులు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ నియంత ప్రభుత్వం ఈ 30 యాక్ట్ అమలును వ్యతిరేకిస్తూ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటనకు వచ్చేస్తున్న సందర్భంలో ప్రతి కార్యకర్త మా నాయకుడిని కలవడం మా ధర్మం, మా కర్తవ్యం. సో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా నాయకుడిని కలవకుండా ఉండం. మేమంతా కలుస్తాం, ఈ యాత్రని జయప్రదం చేస్తాం. అంటే ప్రధానంగా ఈరోజు ఒకవైపు విపక్షానికి సంబంధించి ప్రధాన అధికార పార్టీ నాయకులే ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఏ విధంగా చూడాలి ఈ నోటీసులు ఇవ్వడాన్ని? ఈ నోటీసులు ఇవ్వడాన్ని తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఎస్పీ గారు, మా నాయకుడిని మేము కలుసుకోవడంలో తప్పు లేదు. మా నాయకుడిని కలవాలని తిరుపతి ప్రజలందరూ కూడా రోడ్డుపైకి వచ్చి మా నాయకుడిని కలుసుకుంటారు. దీన్ని 30 యాక్ట్ అనే ఒకటి చట్టాన్ని పెట్టి మీరు ఇలా ఆపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇటు రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇటు ముఖ్య నాయకులందరికీ కూడా పోలీస్ 30 యాక్ట్ నోటీసులు సర్వ్ చేశారు. నియంతృత్వ పోకడతో కూటమి ప్రభుత్వం పోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడుగడుగున కూడా అడ్డుకోవాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఇలాంటి చర్యలు పాల్పడుతుందంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. హరి.
ఓకే మూర్తి, ఇక వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. తిరుమలకి ఎవరు కూడా రావద్దంటూ వైఎస్ఆర్సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీషలకు నోటీసులు పంపారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, ముఖ్య కార్యకర్తలకు సైతం నోటీసులు జారీ చేశారు. రైట్, ఒక తప్పుని కప్పిపుచ్చేందుకు 100 తప్పులు చేయవలసి వస్తుంది అనే నానుడికి అద్దం పట్టినట్టుగా ప్రస్తుత పరిస్థితి చూస్తున్నాం. సో తిరుమల అంశంలో దాన్ని రాజకీయం చేసిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత దాన్ని సరి చేసుకునే కాక దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఒకదానిపై ఇంకో తప్పు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో నేతలు కావచ్చు, లేకపోతే పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కలవడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటిదేది లేకుండా ధర్నాలు, సమావేశాలు అంటూ బూచిగా చూపిస్తూ వాళ్ళెవరిని కూడా తిరుపతి రావద్దంటూ రాత్రికి రాత్రి నోటీసులు జారీ చేసిన పరిస్థితి. వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలకు పోలీసులు జారీ చేశారు నోటీసులు. తిరుమలకి ఎవరు రావద్దంటూ వైఎస్ఆర్సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీషలకు నోటీసులు పంపారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, ముఖ్య కార్యకర్తలకు సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంపై జరుగుతున్న పరిణామాలపై వైఎస్ జగన్ తిరుమలకు రానున్న నేపథ్యంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తిరుమలకు వెళ్తున్నారన్న సమాచారంతో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఆకేపాటి ఎస్టేట్లోని ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు బైఠాయించారు. దీంతో పోలీసుల తీరుపై ఆకేపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సెక్షన్ 30 అమల్లో పెట్టలేదని, ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదంటూ ఫైర్ అయ్యారైనా తిరుమలను రాజకీయానికి వాడుకుంటున్నారన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డికి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు వేంపల్లి పోలీసులు. తిరుమలకు వెళ్లకుండా నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సింగిరెడ్డి సతీష్ రెడ్డి. వైఎస్ జగన్తో పాటు తిరుమలకు వెళ్లకుండా పోలీసులు నోటీసులు ఇవ్వటం దారుణమన్నారు. తిరుమలపై చంద్రబాబు వ్యాఖ్యలు మతి భ్రమించి చేశారని దుయ్యబట్టారు. పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వచ్చేటువంటి సందర్భంలో ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన వెంటబడి ఉండాల్సినటువంటి బాధ్యత నాకుంది. అయినా కూడా ఈ రకంగా నోటీసులు ఇవ్వడం, మీరెవరూ పోకూడదని చెప్పి ఈరోజు పోలీసుల యొక్క బందోబస్తు బయట పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతా ఉంది, ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ పోతున్నాయనేటువంటి సందేహం కలుగుతూ ఉంది. ఎన్ని ఇటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చేసినా, ఎంతమందిని నిర్బంధించినా కూడా నిజం మాత్రం దాచిపెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. నిజం బయటికి వస్తుంది. జూన్ 12వ తారీఖున ఎవరు ముఖ్యమంత్రి, మరి ఎవరి హయాంలో ఈ యొక్క నెయ్యి సరఫరా జరిగింది, దానికి బాధ్యత చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని దీన్ని బాధ్యులుగా చేయడము, చిత్రీకరించడం అనేది చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడుకు మరి మతి భ్రమించిందా అని అనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ చూసినా కూడా ఒక చర్చ, టీటీడీ అంటే అన్యాయాలు, అక్రమాలు అనే రకంగా ఈరోజు మాట్లాడుకునేటువంటి స్థాయికి టీటీడీ బోర్డుని దిగజార్చారు. వాస్తవంగా టీటీడీ బోర్డు కంటే ఉన్నతమైనటువంటి బోర్డు నేను ఇంతవరకు భారతదేశంలో చూడలేదు. మరి అంత ప్రతిష్ట కలిగినటువంటి టీటీడీ బోర్డును ఈరోజు ఆ ప్రతిష్టను గంగపాలు చేసేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఇరికించాలని ప్రయత్నం చేస్తే ఆ దేవదేవుని యొక్క శాపం నీ పార్టీకి, నీకు తప్పకుండా తగ్గుతుంది.